అసలు లైఫ్ లో చిన్న విషయాలు మర్చిపోతాం తెలుసా, చాలా చిన్న విషయాలు మర్చిపోతాం, తెలియదు అది. ఈ రోజువారీ పనిలల్లో పడి 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 ఇట్లాంటి చాలా తప్పులు అవుతున్నాయి మన లైఫ్ లల్లా, అండ్ మనం మిస్ అయిపోతాం సంహౌ. అందుకని నా రిక్వెస్ట్, నేను కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10-12 ఇయర్స్ లల్లా వచ్చిన మార్పు నా లైఫ్ లో, అండ్ ముందు 32 ఇయర్స్ డిఫరెంట్, లాస్ట్ 12 ఇయర్స్ డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడము, వీడియోలలో చూసి నేర్చుకోవడము, జనాలను కలిసి నేర్చుకోవడం, ఎక్కడ ఏ విషయం నేర్చుకున్నా కూడా ఒకటైతే గ్యారంటీగా చేస్తాను, ఫస్ట్ నేను ఆచరించి ఆ తర్వాత అది కరెక్ట్ అనిపించి నాకు వర్కౌట్ అయినప్పుడే నేను టీచ్ చేస్తాను. ఎల్స్ నేను జనరలీ టీచ్ చేయను. నేను ఏ కాన్సెప్ట్ మాట్లాడినా నేను ఆచరించి మాత్రమే మాట్లాడతాను. అదర్వైజ్ యాజ్ ఎ ట్రైనర్ గా నేను ఫెయిల్యూర్ నా దృష్టిలో. సో అందుకు నేను ఆచరించని విషయాన్ని ఎప్పుడు చెప్పను నేను. అండ్ చాలా మంది అంటారు, సార్ మీరు పవర్ఫుల్ మాట్లాడతారు. పవర్ఫుల్ మాట్లాడడానికి కారణమే ఆచరణ నుంచి వస్తుంది, అది బాడీలోంచి వస్తుంది, హావభావాల నుంచి వస్తుంది, కళ్ళల్ల నుంచి వస్తుంది. థియరీ చదువుకొని వచ్చి చెప్తే అట్లా వర్కౌట్ కాదు అది. వెన్ యూ బిలీవ్, ఆ కాన్సెప్ట్ లో బిలీవ్ చేయాలంటే నువ్వు ఆచరించాలి. ఆచరించి పర్ఫెక్షన్ తెచ్చుకున్న తర్వాత హోల్ బాడీ మాట్లాడుతుంది, ఓన్లీ గొంతు మాట్లాడదు. అప్పుడు ఆ కాన్సెప్ట్ ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో మనం పవర్ఫుల్ స్పీకర్ అవుతాం యాక్చువల్ గా. అండ్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకర్. నా దృష్టిలో ఒక మనిషి బతికే విధానమే అట్లుండాలి. నేను ఆచరించి మాట్లాడతా, లేకపోతే నేను నేర్చుకుంటా. నా దగ్గర తప్పులున్నాయి, సరిదిద్దుకుంటా నేను. అండ్ ఈ పాయింట్స్ మనం అర్థం కాక చిన్నప్పటి నుంచి చేస్తున్న చిన్న మిస్టేక్స్ లలో కొన్ని ఉన్నాయి. అందరం చేసిన మెయిన్ తప్పు ఉంది యాక్చువల్ గా. మంచి చాలా ఉంది, 80% మంచి ఉంది, 10-20% చిన్న మిస్టేక్లు ఉన్నాయి, వాటిని పట్టుకోవట్లే. ఇవాళ ఒక ముఖ్యమైన పాయింట్ ను మీ ముందర ఉంచుదాం అనుకుంటున్నాను. అందరికి వినడానికి మీరు రెడీ ఉన్నారా? ఎస్. మనం చిన్నప్పుడు బాగా చదువుకున్నాం, మార్కులు తెచ్చుకున్నాము, జాబ్ ఎక్కినాము, విచ్ ఇస్ 100% సూపర్. కానీ జాబ్ ఎక్కిన మరుక్షణం ఎంటైర్ సొసైటీ, తల్లిదండ్రులు, గురువులు, సిస్టమ్, వ్యవస్థ ఒక పాయింట్ ఏం చెప్తలేదు తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నువ్వు సూపర్ అంటుంది, విచ్ ఇస్ 100% కరెక్ట్. గానీ ఆ తర్వాత కూడా లైఫ్ లాంగ్ నిత్య విద్యార్థిగా ఉండాలి, నేర్చుకోవాలి, నువ్వు బాగుపడాలి, నెక్స్ట్ లెవెల్ డెవలప్ కావాలి అనే కాన్సెప్ట్ ను చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పట్లేదు టిల్ డేట్. దీనివల్ల జరుగుతున్న పెద్ద అనర్థం ఉంది. చిన్న తప్పు జరుగుతలేదు, పెద్ద తప్పు అవుతుంది. ఏం తప్పు జరుగుతుంది తెలుసా? 22 సంవత్సరాలప్పుడు జాబ్ వచ్చింది. 22 సంవత్సరాల సీరియస్ గా చదువుకున్నా. నా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, 22 సంవత్సరాల ముందు నేను మెచ్యూర్డా, 22 సంవత్సరాల తర్వాత నేను మెచ్యూర్డా? మెంటల్లీ తర్వాత మెచ్యూర్ గాని ఏజ్ లో విపరీతమైన సబ్జెక్ట్స్ చదువుకున్న, 16 సంవత్సరాలు, ఈచ్ సంవత్సరం 6 సబ్జెక్ట్స్. మెచ్యూర్ అవుతున్న టైంలో చదవడం బంద్ చేసిన నేను. 22 నుంచి 60, 70, 80, 90 మళ్ళా చదువుడే లేదు ఎవరి ముఖానికి. బుక్ చదివిన ముఖం కాదు ఒక్కొక్కరిని నేను ఛాలెంజ్ చేస్తున్న. కొందరు ఎందుకే తిడతా నేను, ఎందుకు తెలుసా? జీవితంలో నీకు అర్థం కాని తప్పులున్నాయి, తప్పు జరుగుతుందని కూడా అర్థమైతలేదు ఒక్కొక్కరికి.